హలో గాయ్స్, ఎలా ఉన్నారందరూ? హోప్ అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన 'పుష్ప 2' ఎలా ఉంది? ఇన్ని రోజులు వెయిట్ చేసి 400, 500 టికెట్ ప్రైస్ పెట్టినందుకు వర్తా కాదా? అండ్ సినిమా హిట్టా ఫట్టా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు గనుక ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్‌లో వచ్చేస్తాయి. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది పార్ట్ 1 రిలీజ్ అయ్యి. సో, నేను ఒక్కసారిగా మళ్ళొకసారి పార్ట్ 1 రీక్యాప్ ఏసాను. సో, అలా మళ్ళోసారి పార్ట్ 1 చూసాకే ఇప్పుడు పార్ట్ 2 చూసొచ్చి రివ్యూ చెప్తున్నా. ఇక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా స్టార్టింగ్ బానే స్టార్ట్ అవుద్ది. మెయిన్‌లీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ బానే ఉండే. బట్ ఎందుకో అల్లు అర్జున్ ఎంట్రీ సీనే కొంచెం ఓవర్ ది టాప్ అయిపోయిందేమో అనిపిచ్చింది. అండ్ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా బానే ఉండే. బట్ ఎప్పుడైతే రష్మిక గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారో, అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చూపిద్దాం అనుకుంటారో, అక్కడ స్టార్ట్ అవుద్ది భయ్యా రోత సినిమాలో. లిటరల్లీ ఎప్పుడైతే 'రష్మిక' గారు వచ్చిన సీన్స్ ఉంటాయో ఫస్ట్ హాఫ్‌లో అవైతే చాలా బోరింగ్ అండ్ క్రింజ్‌గా అనిపించాయి నాకైతే. అండ్ ఎస్పెషల్లీ ఆ 'పేలింగ్' సాంగ్ గూడా సాంగ్ అస్సలు బాలేదు. మెయిన్‌లీ దాని ప్లేస్‌మెంట్ గూడా అస్సలు బాలేదు. బట్ ఎప్పుడైతే ఆ 'పేలింగ్' సాంగ్ అయితే ఎండ్ అవుద్దో అక్కడి నుంచి సినిమా మంచి ట్రాక్‌లోకొచ్చిందని జెప్పాలి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ సినిమా మంచిగా సాగుతూ ఉంటది. అండ్ ఆ తర్వాత మధ్య మధ్యలో ఒక 2, 3 మినిట్స్ అలా బోరింగ్ సీన్స్ వచ్చినా ఒక మంచి ఇంటర్వెల్‌తో ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ చూసామనే ఫీల్స్‌తో ఎండ్ చేశారు. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్‌లో 'రష్మిక' గారు అండ్ వేరే సీన్స్ కొన్ని తీసేస్తే సినిమా బానే ఉంటది ఫస్ట్ హాఫ్ వరకైతే. ఆ సాంగ్స్ ఒక్కటే మైనస్ అనిపించాయి. అండ్ సినిమా రన్ టైమ్ కూడా చాలా ఎక్కువుంది. సో, సాంగ్స్ పెట్టకుండా ఉండాల్సింది మేబీ. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు భయ్యా. ఎక్కడైతే మనకి ఇంటర్వెల్‌లో ఒక హై ఇచ్చి వదిలేసారో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేయలేదు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ చాలా ఫ్లాట్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత జాతర ఎపిసోడ్ వస్తది. ట్రస్ట్ మీ అక్కడ ఎవ్వరైనా సరే లేసి గంతేయాల్సిందే. అంత బావుండే జాతర ఎపిసోడ్. చాలా చాలా నచ్చింది నాకైతే జాతర ఎపిసోడ్ అయితే. ఆల్రెడీ నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలోనే చెప్పాను. జాతర ఎపిసోడ్‌కి ఏదో చాలా ఇంపార్టెన్స్ ఉండే ఉంటదని. అండ్ మనం అనుకున్నట్టే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సీన్ కూడా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. మెయిన్‌లీ జాతర ఎపిసోడ్ ఉన్న బ్లాక్‌లో యాక్టర్స్, పెర్ఫార్మన్సెస్ అండ్ మ్యూజిక్ అన్నీ చాలా బావుండాయి. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలే ఆ జాతర ఎపిసోడ్. దీనికోసమే కదరా మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసింది అనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పాను గదా! మళ్ళీ స్టోరీ ఎందుకో ఫ్లాట్‌గా అయింది. అండ్ క్లైమాక్స్ డీసెంట్‌గానే ఉన్నా, ఆ పార్ట్ 3కి క్లిఫ్ హ్యాంగర్ అయితే ఏమాత్రం బాలేదు. పార్ట్ 2లో ఈజీగా ఎండ్ చేసేయొచ్చు స్టోరీ. కానీ హైప్‌ని వాడుకుందాం, కలెక్షన్స్ తెచ్చుకుందాం అని పార్ట్ 3కి లాగితే మాత్రం చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంటది భయ్యా సినిమా. మెయిన్‌లీ పార్ట్ 2 3½ అవర్స్ రన్ టైమ్ ఉంది ఆల్మోస్ట్. ఇక పార్ట్ 2లో ఏం చూపిస్తారు చెప్పండి? ఇక క్లైమాక్స్ ఒక మంచి డీసెంట్ ఎమోషనల్ నోట్‌తో అయితే ఎండ్ చేస్తారు. మనం పెద్ద పెద్ద ట్విస్ట్‌లు, యాక్షన్ బ్లాక్‌లు అక్కడేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు క్లైమాక్స్‌లో. ఒక చిన్న ఎమోషనల్ నోట్‌తో మంచిగా ఎండ్ చేసేసారని చెప్పాలి. అండ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఏ ట్విస్ట్ కూడా క్లైమాక్స్‌లో పెట్టలేదు. కానీ క్లైమాక్స్ ఎందుకో ఇంకా బెటర్‌గా ఉండొచ్చు అనిపించింది నాకు. ఆ ఎమోషనల్ నోట్ అంత సాటిస్ఫైయింగ్‌గా అయితే అనిపించలేదు. అదెందుకో తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇక సినిమాలోని మేజర్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ గురించి చెప్పాలంటే యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్. మెయిన్‌లీ ఫహద్ ఫాజిల్ గారు, అల్లు అర్జున్ గారు, రావు రమేష్ గారు ఇలా యాక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ అందరూ చాలా చేశారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ హైలైట్ సుకుస్ రైటింగ్. కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి భయ్యా. నేను చెప్పా గదా! ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో నిజంగా ఎలివేషన్ సీన్స్ చాలా చాలా బాగుండాయి. సుకుమార్ గారి ఎలివేషన్ సీన్స్ రాస్తే ఎలా ఉంటదో ఈ సినిమాతో చూపించారంతే. అండ్ ఇంకో పాజిటివ్ అయితే బీజీఎం. మెయిన్‌లీ సాంగ్స్ డిసప్పాయింటింగ్‌గానే ఉన్నా బీజీఎం అయితే పార్ట్ 1 కంటే చాలా బావుంది ఈ సినిమాలో. మెయిన్‌లీ సామ్ సీఎస్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా చాలా బావుంది. అండ్ అంటే తెలవలేదు ఎవరు డీఎస్‌పీ గారు ఇచ్చారో, ఏది సామ్ సీఎస్ గారు ఇచ్చారో. సో, అంతా బీజీఎం అయితే చాలా చాలా బానే ఉండే. అండ్ ఇక నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాకి ద మేజర్ నెగెటివ్ ఎమోషన్ అయితే లేదు. స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఇంటి పేరు ఎమోషన్ చాలా బానే ఉన్నా, ఇంకా పెద్ద స్ట్రాంగ్ ఎమోషన్ అయితే అనిపించలేదు. మెయిన్‌లీ 'సుక్కు' గారి పాస్ట్ ఫిల్మ్స్ లైక్ 'రంగస్థలం', 'పుష్ప 1' అండ్ 'నాగప్రేమతో' చూసుకుంటే ఇవన్నీ సినిమాల్లో చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది. అండ్ అవే సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. దానివల్ల సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక ఎమోషనల్ కనెక్ట్‌తో చూస్తాం మనం. కానీ ఆ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఈ సినిమాలో అనిపించలేదని చెప్పాలి. అండ్ ఇక నెక్స్ట్ నెగెటివ్ చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్‌ని అస్సలు యూజ్ చేసుకోలేదు భయ్యా. లైక్ పార్ట్ 1లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయిన మంగళం సీను గారు, అండ్ దాక్షాయణి గారు, జాలిరెడ్డి గారిని అస్సలు యూజ్ చేసుకోలేదు ఇందులో. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ పార్ట్ 1లో చాలా బాగున్నాయి. మెయిన్‌లీ పార్ట్ 1 హిట్ కావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఆ 3 క్యారెక్టర్స్. బట్ ఈ సినిమాలో వాళ్ళని అస్సలు లెక్క చేయలేదు.
అసలు వాళ్ళ క్యారెక్టర్స్‌కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అండ్ 'జాలిరెడ్డి'కైతే అసలు ఒక్క సీన్ గూడా లేదు సినిమాలో. ఉన్న సీన్స్ అన్నీ ఎడిటింగ్‌లో లేపేసినట్టున్నారు. సో, 'జాలిరెడ్డి'కైతే 0 సీన్స్ ఈ సినిమాలో. అండ్ 'ఫాత్ ఫాజిల్' క్యారెక్టర్‌ని గూడా చాలా లేపుతారు. కానీ ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మొత్తం పడిపోద్దని చెప్పాలి ఆయన క్యారెక్టర్. మెయిన్‌లీ ఒక స్ట్రాంగ్ యాంటాగోనిస్ట్ రోల్ అయితే ఇవ్వలేదని చెప్పాలి. పార్ట్ 1లో ఎప్పుడైతే మనం ఆ లాస్ట్ సీన్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేసాం, పార్ట్ 2లో చాలా మంచి క్యారెక్టర్ ఉండబోతుంది. అండ్ మంచి ఫేస్ ఆఫ్ ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. అండ్ అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉండే ఈ సినిమాలో గూడా. కానీ సెకండ్ హాఫ్‌లోనే కొంచెం డౌన్ అయిపోయిందనిపించింది. ఫాత్ ఫాజిల్ గారికి సడెన్‌గా లేపి సడెన్‌గా పడేసినట్టు అనిపించింది. నాకనిపించిన ఇంకో నెగెటివ్ అయితే 'రష్మిక మందన' గారున్న సీన్స్. ఆ సీన్స్ అయితే లిటరల్లీ ఫస్ట్ హాఫ్‌లో అయితే చాలా క్రింజ్ అనిపించాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో ఆ జాతర ఎపిసోడ్ మినహాయిస్తే ఇంకా వేరే దగ్గర గూడా ఉన్న రోల్స్ చాలా బోరింగ్‌గానే అనిపించింది భయ్యా. ఎక్కడ కూడా దానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించలేదు. ఏదో బాండ్ చూపిద్దాం అనుకున్నారు కానీ అదైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మెయిన్‌లీ ఆ సీన్స్ ఉండకుండా ఇంకా కొన్ని పాటలు ఉండకుండా ఉంటే సినిమా రన్ టైమ్ షార్ప్‌గా ఉండి సినిమా ఇంత క్రిస్ప్‌గా ఉండేదేమో ఇంకా. అండ్ ఓవరాల్‌గా నన్నడిగితే ఇదొక ఓకేయిష్ ఫిల్మ్ అనే చెప్తా. మెయిన్‌లీ నేను ఈ సినిమాకి పెట్టిన టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 500 పెట్టాను. అండ్ ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ టికెట్ ప్రైసెస్ ఇన్ తెలుగు స్టేట్స్ నేను పెట్టిన దాంట్లో. సో, అలా హైయెస్ట్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమానే చూడాలి. ఆ పరంగా చూసుకుంటే సినిమా అంతేం లేదనిపించింది. మెయిన్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై ఉండే కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ సాటిస్ఫై చేసే సినిమా అయితే ఎప్పటికి రాదు. అది కూడా అవ్వలేదు. బట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చా కొంచెం మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తే సినిమా తప్పకుండా నచ్చేస్తది అందరికి. అండ్ ఇక రేటింగ్ విషయానికొచ్చేస్తే నేనైతే సినిమాకి ఆల్మోస్ట్ ఒక 2.5 ఔట్ ఆఫ్ 5 ఇద్దామనుకున్నా రేటింగ్. మీరు ఒకవేళ సినిమా చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న మేజర్ హైలైట్స్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ గారు లిటరల్లీ జీవించేశారు భయ్యా. ఇన్ని రోజులు పెట్టిన హార్డ్ వర్క్‌ని స్క్రీన్ మీద కనిపిస్తది లిటరల్లీ. కానీ కొన్ని సీన్స్‌లో ఎందుకో పార్ట్ 1 కంటే ఓవర్ ది టాప్ అయిపోయారే! క్యారెక్టరైజేషన్ కొంచెం మారింది అనిపించింది గానీ, ఓవరాల్ ది ఫిల్మ్ చూసుకుంటే బానే ఉండే. అండ్ 'రష్మిక మందన' గారి క్యారెక్టర్ కూడా బానే ఉండే. మెయిన్‌లీ 'రావు రమేష్' గారి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సినిమాలో. మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ 'ఫహద్ ఫాజిల్' గారి క్యారెక్టర్ కూడా బానే ఉండే. బట్ సెకండ్ హాఫ్‌లో పెద్ద ఇంపార్టెన్స్ అనిపియలేదు. అండ్ ఇక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే సాంగ్స్‌లో డిసప్పాయింట్ చేసిన, బీజీఎం అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. బీజీఎం చాలా బావుండే. అండ్ తర్వాత ఈ సినిమాకి ద మెయిన్ సోల్ సుమ గారి గురించి చెప్పాలంటే బావుంది భయ్యా. మెయిన్‌లీ ఎలివేషన్ సీన్స్ అన్నీ బానే రాసుకున్నారు గానీ, ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఎమోషన్ రాసుకొనుంటే సినిమా వేరే లెవెల్ ఆడేది. అండ్ ఆ రన్ టైమ్ గూడా తగ్గిచ్చి, ఇంకా టికెట్ ప్రైసెస్‌ని గూడా ఇంప్రూవ్ చేస్తే సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టేస్తదని చెప్పాలి. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. వీడియో చాలా లాంగ్ అయినట్టుంది. పర్లేదు తప్పకుండా ఎండ్ వరకు చూడండి అందరూ. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.